నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. రామనామంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ మార్మోగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం రామ భక్తులు అయోధ్యకు వెళ్లాలన్న కోరికను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సాకారం చేశారు. నిజామాబాద్ నుండి అయోధ్యకు ప్రత్యేక ఆస్థా రైలును ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక రైలు భవిష్యత్తులో ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. నిజామాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే ఆస్థా ట్రైన్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయోధ్య రామ మందిరం ప్రతి హిందువుని కళ. ఈ కళ కూడా 500 ఏళ్ల నాటి కళ నెరవేరిన నేపథ్యంలో ప్రతి భారతీయుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అయోధ్యలో నిర్మాణమైనటువంటి బాలరాముని ప్రతిష్టని ప్రాణ ప్రతిష్ఠ చేశారు కాబట్టి అక్కడికి వెళ్దామని కూడా ప్రతి హిందువుడు కూడా తహతహలాడుతున్న నేపథ్యంలో కూడా కేంద్రం సంబంధించినటువంటి రైళ్లు కూడా ఉచిత ప్రయాణం అంటే తక్కువ ఖర్చులో కూడా 1900 రూపాయల ఖర్చుతో కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ నిజామాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆస్థా 1 ట్రైన్ కూడా గతంలో అంటే 15 రోజుల క్రితం కూడా ఆస్థా 1 ట్రైన్ అయితే ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఈ రోజు ఆస్థా 2 ట్రైన్ ని కూడా ప్రారంభిస్తున్నారు. అయితే ఇది అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరాన్ని చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ నిజామాబాద్ నుంచి ఈ ట్రైన్ ని కూడా వేసామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ ఆస్థా ట్రైన్ కూడా చాలా మట్టుకు కూడా చాలా మంది వెళ్ళాలని కోరిక ఉంటుంది, కానీ అది అనుకున్నంతగా ఎలా వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక తిరుగు ప్రయాణంలా ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా నిజామాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి ఆస్థా ట్రైన్ ని చాలా మంది వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిజామాబాద్ లో ఇది రెండోసారి ప్రారంభిస్తున్నారు ఆస్థా 2ని. దాదాపు కూడా 1400 మంది కూడా ఈసారి ట్రైన్ లో ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇందూర్ నగరం నుండి ఆస్థా స్పెషల్ ట్రైన్ అయోధ్యకు స్పెషల్ ట్రైన్ 2వ ట్రైన్ బయలుదేరింది. దాంట్లో 22 కోచ్లు. ఈసారి ఈ ట్రైన్లో ప్రత్యేకంగా ఒక కోచ్ మహిళామణులకు, ఒక కోచ్ మీడియా మిత్రులకు అరేంజ్ చేయబడ్డది. ఆ రామ భక్తుల ఆనందం చూస్తే గత ఫస్ట్ ట్రైన్ ఏదైతే ఆస్థా స్పెషల్ ట్రైన్ వెళ్ళిందో వాళ్ళ అనుభవాలు చెప్తా ఉంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు రాముడి దర్శనం చేసుకునాలనే ఆతృత వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు దేశం మొత్తం మీద ధర్మం పాటిస్తుందో, మీరందరూ కూడా ఏ పార్టీ పాటిస్తుందో, ఎవరు ధర్మం వైపు ఉన్నారో ఎవరు అధర్మం వైపు ఉన్నారో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం వస్తుంది. కేవలము భారతీయ జనతా పార్టీ మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంది, సనాతన ధర్మాన్ని. ఈరోజు అయోధ్యలో రాముడు, ఆ తర్వాత కాశీలో, ఆ తర్వాత మథురలో, ఆ తర్వాత గుజరాత్లో, ఇవన్నీ కూడా లాహోర్, ద్వారకా, ఇవన్నీ మనం చూడబోతూ ఉన్నాం. ఈరోజు ఆస్థా స్పెషల్ ట్రైను కేంద్ర ప్రభుత్వము 50% సబ్సిడీతోటి అరేంజ్ చేయబడ్డది. కేవలం 1900 రూపాయలతోటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఇందూర్ నగర్కు మళ్ళీ వచ్చే వరకు ₹1 కూడా ఖర్చు కాదు. అన్ని సౌకర్యాలతోటి అరేంజ్ చేయబడ్డ. అక్కడ అయోధ్యలోకి దిగిన తర్వాత కూడా వారికి భోజన వసతి కానీ, స్టేయింగ్ వసతి కానీ, మళ్ళీ ట్రైన్ వరకు తీసుకొచ్చడం అక్కడ సేవ జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ఆస్థా ట్రైన్ను అరేంజ్ చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి, మరియు మన అందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారికి, మరియు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి. ఎందుకంటే ఈ ట్రైను హైదరాబాద్ నుంచి ఉండే స్పెషల్ ఎక్స్ప్రెస్ తోటి ఇందూరు నుంచి వస్తే అందరికీ సౌకర్యం ఉంటుందని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబడ్డది. వీరందరికీ కూడా ఇందూరు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి మరియు జిల్లా తరఫు నుండి రామ భక్తులకు, ఇక్కడికి వచ్చిన మిగతా రామ భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. ఒక ఆస్థా ట్రైను రాముణ్ణి చూసేందుకు 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఆ రాముడు దర్శనం కోసం ఇవాళ 2 ట్రైన్లు ఇందూరు జిల్లా నుంచి వెళ్ళాయి. 2 ట్రైన్లలో కనీసం మేము 1% కూడా వేయలేకపోయినాం. ఇంకా 50 ట్రైన్లైనా నిండే పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళందరం కూడా ఒకటే అంటున్నాం, రాముడి దర్శనమైంది, జ్ఞానవాపిలో శివుడి దర్శనమైంది, ఇక మధురాలో కృష్ణ దర్శనం ఒకటే మిగిలింది. ఈరోజు యావత్తు సనాతన ధర్మం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ కాదు, ఒక హిందువుగా నేను ఒకటే పిలిపిస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి అవసరము.
మన పురాతనాలు తాత ముత్తాతలు ఏ దేవుణ్ణైతే పూజించారో, ఎక్కడైతే మన దేవుళ్ళు జన్మించారో అక్కడికి ఆస్థాతోని పోతున్న ఆ ప్రయాణికులను, రామభక్తులను చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఈరోజు నిజంగా చెప్తున్నాను. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మన నరేంద్ర మోడీని మూడోసారి తెచ్చుకుంటే ఆ కృష్ణుడి దగ్గరికి కూడా పెద్ద ఎత్తున వెళ్ళే అవకాశం కూడా మనందరికీ ఉంటుంది. కాబట్టి కృష్ణ జన్మస్థలం దగ్గర ఏదైతే మదురైలో ఉందో ఆ యొక్క జన్మస్థలం దగ్గరికి కూడా పెద్ద ఎత్తున వెళ్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ట్రైన్కు సహకరించిన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, అలాగే మా ఎంపీ ధనంపూరి అరవింద్ గారికి, మా శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, పైడి రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ, ఇంకొక 2 ట్రైన్లు కావాలని జిల్లా వ్యాప్తం నుంచి డిమాండ్ వస్తుంది. నేను ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మిగతా మన ఎంపీ గారికి, అలాగే పైడి రాకేష్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఆస్థా ట్రైన్లు ఉన్నాయో పొడిగిస్తే బాగుంటుంది. లేకపోతే ఒక స్పెషల్ ట్రైను ప్రతిరోజు కూడా సికింద్రాబాద్ నుంచి ఇటు నిజామాబాద్ నుంచి బయలుదేరితే బాగుంటుందని ప్రయాణికులందరూ అడుగుతున్నారు. కాబట్టి నేను రైల్వే శాఖకు వారి ద్వారా, ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కాబట్టి వారి ద్వారా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నాను, ఇవాళ రాముణ్ణి ఏ రకంగా అయితే పరవశించి దర్శించుకుంటున్నామో, శివుణ్ణి జ్ఞానవాపిలో పరవశించి దర్శించుకుంటున్నామో, కృష్ణుణ్ణి దర్శించుకునే రోజు ముందుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసిన తర్వాత అట్టి కృష్ణుడి యొక్క జన్మస్థలం దగ్గరికి వెళ్ళి అందరం కూడా దర్శించుకోవచ్చని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ఇది మొత్తానికి కూడా నిజామాబాద్ నుంచి ఆస్థా ట్రైన్ వెళ్ళడం కూడా సంతోషం అని కూడా ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ నుంచి బీజేపీ ఆధ్వర్యంలో అయితే వాళ్ళు ఈ ట్రైన్ ఆస్థా ట్రైన్ కూడా ప్రారంభించడం పట్ల కూడా భక్తులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 500 ఏళ్ల నాటి ఏదైతే రామ మందిర నిర్మాణం కూడా ఏర్పాటు కావడము, అక్కడ వెళ్ళేది కూడా ఎంత గొప్పగా నిర్మాణం అయిందో అంత గొప్పగా కూడా ఇక్కడ నుంచి మాకు సౌకర్యాలు కల్పించడం ఆనందంగా ఉందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 సైడ్ టీవీ, నిజామాబాద్ నుంచి.